కాలం ఎవరి కోసం ఆగదు. వర్తమానంలో దాగిన పరిష్కృత అపరిష్కృత రహస్యాలను గతించిపోతున్న కాలగర్భంలో దాచుకుంటూ నిరంతరంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. అయితే కొన్ని అపరిష్కృతమైన రహస్యాల గాథలను కాలచక్రం గిర్రున వెనక్కి తిరిగి ఒక్కొక్క యుగంలో ఓ సరికొత్త వర్తమానంలా ఆవిష్కరిస్తుంది. అలాంటి గాథలు ఎప్పటికీ పాతబడిపోవు. పైగా అవి కాలం గడుస్తున్న కొద్దీ మరింత ఉజ్వలంగా ప్రకాశిస్తూ విరాజిల్లుతాయి. అలాంటి గాథలకే తలమానికమైంది భేతాళ విక్రమాదిత్యుల ఈ అద్వితీయ రహస్య గాథ. దీని కథానాయకుడు ఉజ్జయిని రాజ్య మహాశాసకుడు, మహావీరుడు, ధీరుడు, న్యాయప్రియుడని జగఖ్యాతిగాంచిన చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్యుడు. త్వరగా కానివ్వండి. మొత్తం ధాన్యం ఎక్కించారుగా? ఎక్కించావు నాయక. రాత్రికి రాత్రి రాజ్యంలోని గిడ్డంగులన్నింటినీ కాజేశాం. నాకింకా భయంగానే ఉంది. ఒకవేళ విక్రమాదిత్యుడికి ఇది తెలిసిపోతుందేమో. కరువు కాలం దగ్గర పడుతోంది. అటు కరువు దగ్గరైతే ఇటు మన ధాన్యాన్ని స్వర్ణముద్రికలు పెట్టుకుంటారు. ఇంతవరకు మనం అనుకున్నట్టే జరిగింది. మనం ఎలాగైనా ఉజ్జయిని సరిహద్దు దాటగలిగితే చాలు. ఆగండి అక్కడే. దొంగలు నేరస్తులు ఉజ్జయిన్లోకి అడుగు పెట్టను లేరు, తప్పించుకోను లేరు. ఈ ఉజ్జయిని ప్రియుణ్ణి ఇక్కడే సమాధి చేయండి. రేయ్, ఎవడివిరా నువ్వు? జింక సింహాన్ని, పావురం దేగని, అలాగే దొంగలు సామ్రాట్టును నువ్వెవరు అని అడగకూడదు. సమ్రాట్! సమ్రాట్, మమ్మల్ని క్షమించండి. సమ్రాట్! మహారాజా మమ్మల్ని మన్నించండి. సమ్రాట్, మమ్మల్ని క్షమించండి. స్వార్థపరులైన మీరందరూ ఆకలి మంటలతో కూడా వ్యాపారం చేస్తారు. మహారాజా, మమ్మల్ని క్షమించి వదిలిపెట్టండి. మహారాజా, మహారాజా! మిమ్మల్ని క్షమించాలా? ఈ ధాన్యం ఇక్కడి నుంచి తరలించి ఉంటే ఈ కరువు కాలంలో మా ప్రజలంతా ఆకలికి అలమటించి ప్రాణాలు వదిలేవారు. మీరు మా మహల్ని కాదు, మా ప్రజల జీవితాలే దోచుకోవాలనుకున్నారు. మమ్మల్ని క్షమించండి మహారాజా. వీరసింహ, వీళ్ళందరినీ ఈడ్చుకుని వెళ్లి కారాగారంలో పడేయండి. వీళ్ళకి ఆకలి వేసినప్పుడు భోజనం, దాహం వేసినప్పుడు నీళ్లు కేవలం చూపించండి. ఏది ఇవ్వకండి. తీసుకెళ్ళండి అందరినీ. మమ్మల్ని క్షమించండి మహారాజా.
అంతటి కఠిన శిక్ష విధించకండి మహారాజా. క్షమించాలా? ఇలా మీలాంటి దుష్టుల్ని క్షమిస్తే అది అమాయకులందరికీ అన్యాయం చేసినట్టు అవుతుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఇదే ఈ విక్రమాదిత్యుని న్యాయం. లేదు మహారాజా. జై మహాదేవ. ప్రజాపాలకులు, న్యాయకర్త ఉజ్జయిని నరేషులు, చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్యుల వారు వేంచేస్తున్నారా? సమ్రాట్ విక్రమాదిత్యుల వారికి జై. 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 జై మహాదేవ. జై మహాదేవ. జై మహాదేవ. సేనాపతి విరాట్ సింహ కేవలం తమ స్వార్థం కోసం, లాభాల కోసం ధాన్యాన్ని దొంగ నిల్వలు చేసే దురాశపరులైన వ్యాపారులందరిపై నిఘా ఉంచండి. తప్పకుండా మహారాజా. ఆచార్య వరాహమిహిర్, ఈ కరువును తప్పించుకునే మార్గం ఏదైనా ఉందంటారా? మహారాజా, మేము జ్యోతిష్యము మరియు ఋతుశాస్త్రం అన్నీ పరిగణించి లెక్కలు వేశాం. ఆచార్య, మాకు లెక్కలు కాదు, పరిష్కారం కావాలి. మహారాజా, ఈ శతాబ్దిలో వస్తున్న ఈ కరువు అన్నిటికన్నా ఘోరమైందిలా ఉంది. ఈ కరువు కేవలం 1-2 సంవత్సరాలు కాదు, అది మొత్తం 50 సంవత్సరాలు కొనసాగుతుంది. 50 సంవత్సరాల వరకా? ఇలాంటి భయంకర కాటకానికి కారణమేమిటి? తమరు అనుమతిస్తే తప్పకుండా. ఇలా చూడండి మహారాజా, ఇది మన సౌరమండలం. గ్రహాలు, నక్షత్రాలు తమ తమ మార్గంపై సంచరిస్తున్నాయి. కానీ వీటిని చూడండి మహారాజా, ఇవి రోహిణి, పుష్యమే నక్షత్రాలు. వీటి నడక కొంత వక్రించింది. ఈ కారణంగా వీటి మధ్య దూరం ఏర్పడుతోంది. కరువుకి కారణం ఇదే మహారాజా. ఆచార్య, దీని పరిణామం చాలా భయంకరంగా ఉంటుందా? మహారాజా, మా జ్యోతిష్య యంత్ర ఆధారంగా మేము మీకు కొంత చెప్పగలం. చెప్పండి. యాభై ఏళ్ల తర్వాత ఏదీ మిగలదు మహారాజా. నేల, ఆకాశం, నీరు, వాయువు, పశువులు కాని, పక్షులు కాని అన్నీ అంతరించిపోతాయి. ఆచార్య, మీరు ఈ సమస్యకు కారణమేమిటో తెలుసుకున్నట్టున్నారు. అంటే మీకు ఈ సమస్యకు పరిష్కారం కూడా తప్పక తెలుసుండాలి. ఈ అనర్థాన్ని ఆపే మార్గం ఏంటో చెప్పండి ఆచార్య. మహారాజా, ఈ కరువుని ఆపేందుకు కేవలం ఒకే మార్గం ఉంది. రేపు 2వ జాము మధ్యకాలంలో రోహిణి, పుష్యమి నక్షత్రాలు రెండూ ఒకదానికొకటి సమానాంతరంగా సంచరిస్తాయి. సరిగ్గా అదే సమయాన ఎవరైనా ఆ 2 నక్షత్రాల్ని ఛేదించగలిగితే మహారాజా, ఈ కరువు మన దరికి రాదు. ఆ నక్షత్రాలు ఏ విధంగా ఛేదించగలమో చెప్పండి ఆచార్య. చెప్పండి ఆచార్య. ఇదే దాని పరిష్కారం మహారాజా. నక్షత్ర ఛేదక యంత్రం. దేవాసురుల సంగ్రామంలో దేవతలు ఈ యంత్రంతో అసురులపై దాడి చేశారు. ఇప్పుడు కేవలం ఈ నక్షత్ర ఛేదక యంత్రంతోనే ఆ 2 నక్షత్రాలను ఒకేసారిగా ఛేదించవచ్చు. కానీ మహారాజా, కానీ ఏమిటి ఆచార్య? కానీ మహారాజా, ఈ యంత్రాన్ని కేవలం దేవతలే ఉపయోగించగలరు. మన శాస్త్రాల్లో రాసుంది కదా ఆచార్య, దేవతలకు వారి శక్తి మన యజ్ఞాల సమిధలతోనే లభిస్తుందని. దానర్థం వారి ఉనికి మనబట్టే ఉంది, మనం వారిని బట్టి లేము. అలా మనం దేవతలకు శక్తిని ఇస్తుంటే వారి ఈ యంత్రాన్ని మనం ఎందుకు ఉపయోగించలేం? ఎందుకంటే దేవతలు అమరులు మహారాజా. కానీ మానవులకు మరణం తథ్యం. అంటే ఈ యంత్రాన్ని ఉపయోగిస్తే లభించేది ఒకటే మహారాజా, మృత్యువు.
మనం ఈ యంత్రాన్ని ఉపయోగించకపోయినా మృత్యు తథ్యమే కదా ఆచార్య. ఈ కరువులో అందరం మరణిస్తాం. కానీ మేము అలా జరగనివ్వం ఆచార్య. మా ప్రజల్ని రక్షించుకోవడానికి ఈ నక్షత్ర ఛేదన యంత్రాన్ని తప్పక ఉపయోగిస్తాం. మహారాజా, మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ యంత్రాన్ని ఉపయోగించి మీ జీవితాన్ని పణంగా పెట్టకండి మహారాజా. విరాట్ సింహ, చక్రవర్తులం మేము. జీవితంలో ఎప్పుడూ ఓడిపోలేదు మేము. అలాంటిది కరువు ముందు ఓడిపోతామా? ఏది ఏమైనా సరే ఈ కరువును నేల మీద అడుగు పెట్టనివ్వం మేము. నక్షత్ర ఛేదనానికి ఏర్పాట్లు చేయండి. మీరు బాగా అలిగినట్టున్నారు. మా నిర్ణయం గురించేగా? అలాంటిదేం లేదే. మా జీవితానికి మీరే ఆలంబన అని తెలుసు కదా. అలాంటిది మీతో అలకలేంటి? మీ మనసులో ఏముందో ఈ కళ్ళు చెబుతున్నాయి. మీ మనసులోని బాధని మీ చిరునవ్వుల చాటున ఎందుకు దాస్తున్నారు? కన్నీళ్ళై కరగనివ్వండి. మీ మనసుకు ఊరట లభిస్తుంది. కాదు, కన్నీరై కరిగితే ఎలా? అదే మీ పట్ల ప్రేమ. ఆ బాధ మనసులో పదిలంగానే ఉండాలి.
జై మహాదేవ. జై మహాదేవ. గురు గోరఖ్నాథ్ కరుణించుగాక. మేము 2 రోజుల పాటు మహల్లో లేనప్పుడు ఇంత ఘోరమైన విపత్తు వచ్చి పడిందేంటి? రావలసిన విపత్తుని అతిక్రమించామక్క. ఇప్పుడన్నీ శుభాలే జరుగుతాయి. శుభాలా? పద్మిని అటు మా మరిది గారు, మా విక్రమాదిత్యుడు మృత్యుద్వారం దగ్గర నిల్చున్నాడు. కానీ నీకు ఇందులో శుభాలు గోచరిస్తున్నాయా? ఏంటిది? మీరు కంగారు పడద్దక్క. వారికేమీ కాదు. గురు గోరఖ్నాథ్కి జేజేలు. మన మార్గంలో ఉన్న ఆటంకం స్వయంగానే తొలగిపోతోంది. అటు దేవతల యంత్రాన్ని ఉపయోగించి విక్రమ్ మరణించగానే ఇటు నీకు లభిస్తుంది ఉజ్జయిని సామ్రాజ్యం. ఉత్యమేన్య సిద్ధంతి కార్యాణి. ఉత్తములతోని కార్యం సిద్ధిస్తుంది. అందుకే ప్రాణం ఉన్నంత వరకు ఓటమిని స్వీకరించని. ఈ విక్రమాదిత్యుడి లక్ష్యం పూర్తి కాకముందు మృత్యువు మా దరికి కూడా రాదు. జై మహాదేవా. మహారాజా, 2 నక్షత్రాలు సమానాంతరం అయినప్పుడు వాటిని ఛేదించే విధంగా మీరు విసిరే శూలం మెరుపు వేగంతో పయనించి వెళ్ళాలి. ఆ సమయం బాగా దగ్గర పడుతోంది మహారాజా. ఇదే అతను మహారాజా. వెంటనే నక్షత్ర ఛేదక యంత్రాన్ని ఉపయోగించండి.
యముడు కూడా తాకలేని భద్రకాలుణ్ణి నేను. మసైపోయినప్పటికీ మళ్ళీ ప్రాణం పోసుకుని భద్రకాలుణ్ణి నేను. బేతాళా చూడు చూడు, నీ శాపం బొమ్మయింది. ఈ భద్రకాలుడు మళ్ళీ జీవం పోసుకున్నాడు. బేతాళా బేతాళా, నీ ఆత్మతత్వాన్ని కైవసం చేసుకుని నా చిరకాల లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళి దాగినా సరే ఈ భద్రకాలుడు నిన్ను వెతికి పట్టుకుంటాడు. ఏమైంది రాజవైద్యులు గారు? మహారాజు గారికి ఏమైంది? మీరేది మాట్లాడరేంటి? క్షమించాలి మహారాణి గారు, మేము అన్ని ప్రయత్నాలు చేశాం, కానీ మనం మహారాజు గారిని కాపాడుకోలేము. ఏంటి మీరంటున్నది? మహారాణి గారు, నక్షత్ర ఛేదక యంత్రాన్ని ఉపయోగిస్తూ మహారాజు గారు తమ శక్తి మొత్తం ధారపోశారు. ఆ కారణంగానే వారి శరీరంలోని అన్ని ఎముకలు విరిగిపోయాయి. అలాగే శరీరంలోని నరాలు మొత్తం పూర్తిగా చిట్లిపోయాయి. ఇక వారి జీవాత్మ శరీరాన్ని వదిలి కపాలం కేసి వెళ్తోంది. ఇప్పుడు మహారాజు గారిని కాపాడుకోవడం అన్నది అసంభవమే మహారాణి గారు. ఇది నిజం కాదు, ఇది నిజం కాకూడదు. మృత్యువు సైతం అతడికి భయపడుతుంది. మహాదేవుడి ప్రియ భక్తుడతను. ఈ మహావీరుడు రోహిణి, పుష్యమి 2 నక్షత్రాలను ఏక సమయంలో ఛేదించాడు. లక్షలాది మంది జనులకు దుఃఖం నుండి విముక్తి ప్రసాదించాడు. ఇలాంటి మహాపురుషుడి కోసం శోకించడం అన్నది వ్యర్థం. ఇంతకీ తమరి పేరు? మహాదేవుడి భక్తులం. పేరులో ఏమున్నది పెన్నిది. పోనీ ఇలా అనుకోండి, మహాదేవుడి భక్తుడొకడు మరొక భక్తుడిని కలవడానికి వచ్చాడు. చికిత్సలు, ఔషధాలు నిష్ప్రయోజనమైనప్పుడు భక్తి మార్గం ఒక్కటే ప్రాణాలను కాపాడగలదు. కానీ మీ మాటలు ఎలా నమ్మమంటారు? మహారాజు గారు ప్రాణాలు పోయడానికి వచ్చారో లేక తీయడానికి వచ్చారో? ఇంతకీ మీరు కోరుకునేదేమిటి? వీరిని కాపాడాలా లేక వీరిని అంటే మీలో ఏ ఒక్కరికి అనిపించడం లేదా వీరు సజీవంగా ఉండాలని? అయితే నేనిక బయలుదేరుతాను. సన్యాసి, ఒకవేళ మీరు మహారాజు గారి ప్రాణాలు కాపాడాలనుకుంటే మాకంతకన్నా కావాల్సిందే ఉంది. దయచేసి మహారాజు గారిని కాపాడండి. మాకు ఏకాంతం కావాలి. ఏకాంతం? అసంభవాన్ని సంభవం చేసే విక్రమాదిత్య, నువ్వొక్కడివేరా బేతాళుణ్ణి నా వద్దకు తీసుకురాగలిగినది. ఓ
ఒక వ్యక్తి శరీరం నుండి అతడి ప్రాణాలు పోతుంటే నేను ఈ విధంగా ఎప్పుడు జోక్యం చేసుకోను. కానీ నీ విషయంలో నాకు అనిపిస్తోంది నీకు జీవనదానం ఇవ్వక తప్పదని. మహారాణి, మహారాజా, మహారాజా, మహారాజు గారి గండం తొలగింది. మహారాజు గారు కోలుకున్నారు.